ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాలను కౌలు రైతు సంఘం నాయకులు తగలబెట్టి నిరసన తెలిపారు. కార్పొరేటర్ సంస్థలకు అనుకూలంగా బడ్జెట్ తయారు చేశారని, 63% రాబడి ఉన్న వ్యవసాయ రంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం దుర్మార్గమని, ఆహార ధాన్యాల మీద వ్యవసాయ రంగానికి, కార్మికులకు ఇచ్చే సబ్సిడీలలో కోత విధించారని రైతు నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయ రంగానికి అత్యధిక బడ్జెట్ కేటాయించాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం. వ్యవసాయ రంగానికే కాదు, ఈరోజు ఆహార ధాన్యాల మీద కానీ, వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీల మీద కానీ, కార్మికులకు ఇచ్చే సబ్సిడీల మీద పెద్ద ఎత్తున కోత విధించారు. ఒకవైపునేమో బడ్జెట్లో నిధులు తక్కువ కేటాయించడం, మరోవైపున ఇచ్చే సబ్సిడీల్లో కోత పెట్టడం, ఫలితంగా మొత్తం నిర్వీర్యం కాపాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సందర్భంగా మేము సంయుక్త కిసాన్ మోర్చా ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిసి దేశవ్యాప్తంగా ఈ రోజున ఈ బడ్జెట్ ప్రతులను తగలబెట్టమని నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నందిగామ గాంధీ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తక్షణం ప్రభుత్వం ఇప్పటికైనా సరే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, కార్మిక రంగానికి నిధులు కేటాయించి